సో ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి మొదటైతే కార్మికులకి కర్షకులకి ఆల్రెడీ కొంత జాగా ఉన్న వాళ్ళకి మేము ఇల్లు కట్టుకుంటామంటే వాళ్ళకి అవకాశం ఇస్తారట. తర్వాత నెక్స్ట్ రెండో విడతలో భాగంగా మరొక వ్యక్తికి ఇవ్వబోతారట. ప్రతిపక్ష నేతగా నీ డ్యూటీ చేయంటూ ఒక వార్త హైలైట్గా ఉన్నది ఇక్కడ. సో ఇందిరమ్మ ఇంటికి 3 నమూనాలు. ఇందిరమ్మ ఇళ్ల పథకంలో లబ్ధిదారుల రాష్ట్ర ప్రభుత్వం పలు కీలక సూచనలు చేసింది. ఇందిరమ్మ ఇంటికి సంబంధించి 3 నమూనాలను ఖరారు చేసింది. పథకం కింద ఇల్లు మంజూరైన వారు తమ అభిరుచికి అనుగుణంగా ఇంటిని నిర్మించుకోవచ్చని చెప్పిన స్థలాన్ని బట్టి ఏ విధంగా ఇంటి నిర్మించుకోవాలనే దానిపైన డిజైన్లు రూపొందించింది. ఇంటి నిర్మాణానికి సంబంధించి లబ్ధిదారులకు అవగాహన కల్పించేందుకు వీలుగా ప్రభుత్వం ఈ నమూనాలను విడుదల చేసింది. ఇక్కడ చూడండి. సో 400 చదరపు అడుగుల్లో నిర్మాణం ఉండాలి. ఇక్కడ 3 విడుదల చేసింది. సో ఇక్కడ చూసిన ఫస్ట్ దాంట్లో చూస్తే కనుక ఇది ఒక బెడ్రూమ్, ఇది హాలు, ఇది కిచెను, ఇది అటాచ్డ్ వాష్రూమ్ ఒకటి, జనరల్ వాష్రూమ్ ఒకటి బయట నుండి. ఇది బెడ్రూమ్, ఇది ఫస్ట్ నమూనా, ఇది హాలు, కిచెను, అటాచ్డ్ వాష్రూమ్, తర్వాత జనరల్ ఒకటి వాష్రూమ్. ఇది ఫస్ట్ది. తర్వాత ఇంకో విషయానికి వస్తే ఇక్కడ సేమ్ ఇక్కడ లివింగ్ రూము, ఇక్కడ బెడ్రూము, పక్కన కిచెను, అటాచ్డ్ వాష్రూమ్, జనరల్ వాష్రూమ్. సింగిల్ బెడ్రూమే ఇక్కడ ఇచ్చింది. సింగిల్ బెడ్రూమే మీరే నిర్మించుకోవచ్చు. ఇక్కడ కూడా సేమ్ ఒక బెడ్రూము, లివింగ్ రూము, కిచెను, ఇదొకటి. సో మొత్తం మీద 3 నమూనాలని విడుదల చేసింది రాష్ట్ర ప్రభుత్వం. ఇంటి స్థలం వెడల్పు ఉండి లోతు ఎక్కువగా ఉంటే ఇలా నిర్మించుకోవచ్చు. ఇగో ఇట్లా. ఇక 400 చదరపు నిర్మించే ఇల్లు డిజైన్ ఇదంట. తర్వాత ఇంకిదో డిజైన్. సో స్క్వేర్లో ఉంటే డిజైన్ అట్లా చేసుకోవచ్చు అంట. సో 3 నమూనాలు విడుదల చేసింది. మొదట అయితే కేవలం ఇల్లు జాగా ఉన్న వారికి మాత్రమే అర్హతనట. ఈ 3ఇంట్లో స్థలాన్ని బట్టి గదులను ఎలా నిర్మించుకోవాలని వివరాలను పొందుపరిచింది. అంతేకాకుండా ప్రతి మండల కేంద్రాల్లోనూ ఒక ఇంటిని ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. స్థలాన్ని బట్టి సింగిల్ బెడ్రూమ్, డబుల్ బెడ్రూమ్ నిర్మించుకునే వెసులుబాటు కల్పించింది. అయితే ఈ పథకానికి రూపొందించిన విధి విధానాల మేరకు ఇంటి నిర్మించుకునే వారికి 5 లక్షల చొప్పున ఆర్థిక సహాయాన్ని అందించనుంది. 400 చదరపు అడుగుల కంటే ఎక్కువ విస్తీర్ణంలో ఇంటి నిర్మించుకున్న వారికి కూడా ఆర్థిక సహాయాన్ని అందిస్తామని ప్రభుత్వం ఇప్పటికే చెప్పిన విషయం తెలిసిందే. మినిమం 400 స్క్వేర్ ఫీట్ ఉండాలంట. మినిమం ఆ స్క్వేర్ ఫీట్ ఉంటేనే నడుస్తుందట. సో ఎట్లా అప్లై చేయాలనేది కూడా ఒక వెబ్సైట్ రూపొందించింది. ఇందిరమ్మ ఇల్లు అనేది ఒక వెబ్సైట్ ఉంది. ఆ వెబ్సైట్ ద్వారా మనం దానిని చేసుకోవచ్చు. ఈ ఆట నుంచే ప్రారంభమైంది. ఇక్కడ నేటి నుంచి గ్రామాలకు అధికారులు. ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో 18.56 లక్షల ఇళ్లను మంజూరు చేసింది. కానీ 10 ఏళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రం 1 లక్ష ఇళ్లను కూడా నిర్మించలేదని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. గత ప్రభుత్వం కేవలం తమ అనుచరులకే డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కేటాయించుకొని పేదలకు అన్యాయం చేసిన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక్క ఇంటికి 5 లక్షల ఆర్థిక సాయం 4 దశల్లో అందించామని తెలిపారు. ఇక శుక్రవారం నుంచి ప్రతి గ్రామానికి అధికారులు వెళ్లి లబ్ధిదారులను గుర్తిస్తామని చెప్పారు. దరఖాస్తుదారులు ఎవరికి ₹1 కూడా ఇవ్వాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. మీరు ఒక వెబ్సైట్ ద్వారానే మీ యొక్క అంశాన్ని పొందుపరచవచ్చు. సో ఎట్లా అప్లై చేయాలనేది సో ఒక వెబ్సైట్ అయితే ఉంది. వెబ్సైట్కి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం పొందుపరిచింది. వెబ్సైట్ ద్వారా మీకున్నటువంటి ఆ ఇల్లుకు సంబంధించి పత్రాలని, మీకున్నటువంటి అర్హతలు మొత్తం కూడా అందులో పొందుపరిస్తే దాని ఆధారితంగా మీకు ఇళ్లను మంజూరు చేసే అవకాశం ఉంటుందట. సో ఇందిరమ్మ ఇళ్ల వెబ్సైట్ అయితే అధికారులు క్షేత్రస్థాయి మీ దగ్గరికి గ్రామ పంచాయతీ కార్యదర్శి కానివ్వండి వీళ్ళంతా వస్తారు. గ్రామ పంచాయతీ కార్యదర్శి వచ్చి మీకు సంబంధించి ఆ విషయాలను పొందుపరిచి మీకున్నటువంటి అర్హత లేని విషయాలను వాళ్ళే తేలుస్తారు. సో వీళ్ళు కూడా దాదాపుగా అదే వార్తలు హైలైట్గా ఉన్నాయి. ప్రాణహితకు ప్రాణం పోస్తామన్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి.
ఇక దిశలో చూస్తే ఇక ఆర్డినెన్స్ ప్రకారమే పంచాయతీల విలీనం చట్టాలు తీసుకొచ్చే అధికారం అసెంబ్లీకి ఉన్నది స్పష్టం చేసిన హైకోర్టు పిటిషన్లు కొట్టివేత రంగారెడ్డి మేడ్చల్